లాజికల్ గా తీసుకుపోవడం కోసం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం. విశాఖపట్నం వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఎప్పుడు ఏది ప్రారంభించినా విశాఖపట్నంలో ప్రారంభిస్తే మాత్రం దానికి ఎందుకు తిరిగే ఉండదు. అలాంటి నగరం ఇది. ఇప్పుడే కాదు, ఉర్దూ జోపు నేను చూశాను. ఎప్పుడు కూడా మీరు పార్టీ మీద అభిమానం, నా మీద అభిమానం, ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నాకు అండగా నిలబడ్డ నగరం విశాఖ నగరం. దీని రుణం తీర్చుకుంటాం. ఇప్పటికే మీరందరూ చూస్తున్నారు, అనేక రకాలైన పెట్టుబడులు వస్తున్నాయి. కొంతమంది డేటా సెంటర్ గురించి ఇక్కడ నాలెడ్జ్ ఎకానమీ వస్తే వాళ్లకు ఓర్చుకోలేనితనంతో మాట్లాడుతున్నారు. ఇది ప్రపంచానికి ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. మన పిల్లలకి బ్రహ్మాండమైన ఉద్యోగాలు రాబోయే రోజులు ఏఐలో, క్వాంటంలో, లేకపోతే ఏదైతే నాలెడ్జ్ ఎకానమీలో స్టార్టప్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచం మొత్తం ఎదురు చూసే పరిస్థితి, ప్రపంచం మొత్తం వచ్చి ఇక్కడ నేర్చుకునే పరిస్థితి, ప్రపంచానికి సేవలు ఇక్కడి నుంచి అందించే పరిస్థితికి వస్తుంది. అలాంటి నగరం నేను ఎప్పుడు కూడా మెచ్చిన నగరం. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. మీరు కూడా అనవసరమైన ఆరోపణ చేస్తే నమ్మద్దండి. తొందరలోనే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తయి విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చి శాశ్వత నీటి పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. అన్ని విధాల సుందరమైన నగరంగా దీన్ని తయారు చేస్తామని, సుందరమైన నగరమే కాకుండా మీ ఆదాయాన్ని పెంచే నగరంగా, ఇప్పటికే రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే నగరం విశాఖపట్నం. ఈ రోజు విఈఆర్ కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ కూడా రివ్యూ చేశాను. ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్.